వచ్చే ఎన్నికల్లో సీట్ ఇవ్వకపోయినా తనకు అభ్యంతరం లేదన్నారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. సీఎం వైఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా పాటిస్తానన్నారు. కొందరు నాయకులు స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ అటు ఇటు వెళుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారని స్పష్టం చేశారు. గారు ఏది నిర్దేశిస్తే దానికి బద్దులై ఉంటేనే అదే మనసుకి నిజాయితీ. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న షోకాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి తోటి నేను పుట్టి పెరిగిన కానించి నేను రాజకీయాలు ఉన్న కానించి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో ఉన్నాను. ఎన్నో ప్రలోభాలు మాకు వచ్చి ఎన్నో అడిగారు గతంలో, కానీ మేము ఎప్పుడు తప్పుడు అడుగులు వేయలేదు కాబట్టి ఆయన పిలిచి 2 సార్లు ఇచ్చాడు టికెట్, ఈయన పిలిచి 2 సార్లు ఇచ్చాడు. జనసేన భజనసేన ఏదో వచ్చింది, అది వచ్చిన తర్వాత భజనసేనగా మారిపోయింది జనసేన. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళందరూ ఏకమవుతున్నప్పుడు వాళ్ళే ఉద్దేశంతో వాళ్ళకి ఏదో రకంగా ఏదో కొన్ని సీట్లైనా తెచ్చుకుందామని ఉద్దేశంతో అప్పుడు ఇంతవరకు ఏంటంటే నూరుకున్నారు కత్తులు, ఇప్పుడేమో బయటకేమో పొత్తులు. ఇంకేంటంటే రేపు ఎలవకలాగా ఎన్ని గమ్మత్తులు ప్రజలకు తెలుసు కదా. అందుకనే ఎట్టి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఎవరికి ప్రజాదరణ ఉందని చూసి ఎంపిక చేస్తున్నారు.